ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. మరి ఈ సంఘ విజ్ఞాపన నిమిత్తం దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం నుండి 23వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం నుండి 23వ వచనం వరకు నాతో కలిసి అందరూ చదవండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుదును. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో ఉండినను వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. బాటసారులు సంచరింపకుండా ఆ దేశము నిర్జనమై పాడగునట్లు నేను దాని మీదకి దుష్టమృగములను రప్పించగా ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశము పాడైపోవును. నా జీవముతోడు వారు తమను మాత్రమే రక్షించుకొందురు గాని కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నేను అట్టి దేశం మీదకి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశమందు సంచరించి మనుషులను పశువులను నిర్మూలము చేయమని ఆజ్ఞ ఇచ్చిన ఎడల ఆ ముగ్గురును దానిలో ఉన్నను ఆ నా జీవముతోడు వారు తమను మాత్రమే రక్షించుకొందురు గాని కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అటు దేశంలోనికి తెగులు పంపి మనుషులను పశువులను నిర్మూలమగుటకై ప్రాణహానికరమగునంతగా నేను నా రౌద్రమును కుమ్మరించిన ఎడల నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవముతోడు వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకొందురు గాని కుమారుణ్ణైనను కుమార్తెనైనను రక్షింపజాలకొందురు. ప్రభువు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, మనుషులను పశువులను నిర్మూలము చేయవలనని నేను ఖడ్గము చేతను, క్షామము చేతను, దుష్ట మృగముల చేతను, తెగులు చేతను ఈ 4 విధముల యెరూషలేం మీద తీర్పు తీర్చిన ఎడల అట్టి వారుండినను వారు దానిని రక్షింపలేరు. దానిలో కుమారుల శేషము, కుమార్తెల శేషము కొంత నిలుచును, వారు బయటికి రప్పింపబడెదరు. మీరు వారి ప్రవర్తనను వారి క్రియలను గుర్తుపట్టినట్లు వారు బయలుదేరి మీ యొద్దకు వచ్చెదరు. దాని గుర్తుపట్టి యెరూషలేం మీదకి నేను రప్పించిన కీడును గూర్చి దానికి నేను సంభవింపజేసిన దానంతటిని గూర్చి మీరు ఓదార్పు నొందుదురు. మీరు వారి ప్రవర్తనను క్రియలను చూచి నేను చేసినదంతయు నిర్హేతుకముగా చేయలేదని మీరు తెలుసుకొని ఓదార్పు నొందుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మరొక శనివారం విశ్రాంతి దినం నాయన విజ్ఞాపన దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు. చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు తండ్రి. ఇంతవరకు పాటలు పాడి మీ నామాన్ని స్తుతించాం. మీ జీవవాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోతూ ఉండగా నిలవబడిన మీ దాసుని బలపరిచి బలంగా మీరు వాడుకొనండి. ప్రతి అపవిత్రతను కడిగి శుద్ధి చేసి మీ రక్తముతో కడిగి శుద్ధి చేసి యోగ్యమైన పాత్రగా మీ సేవకుని వాడుకోమని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను సంధించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి యెహెజ్కేలు అనే ఈ ప్రవక్త యూదులు బబులోను యొక్క చెరలో 70 సంవత్సరాలు చెరలో ఉన్నప్పుడు ఆయన కూడా యూదా దేశము నుండి చెరలోకి వెళ్ళి చెరలో ఉన్న ప్రజల మధ్య కాపురం ఉండి అక్కడ ఆయన ప్రవచనాలు చెప్తూ ఉన్నాడు. కనుక యెహెజ్కేలు ఎవరు అంటే బబులోను చెరకు ముందున్న ప్రవక్త కాదు, బబులోను చెర తర్వాత ఉన్న ప్రవక్త కూడా కాదు. మరి ఎవరు? బబులోను చెరలో ఉన్న ప్రవక్త. బబులోను చెరలో ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు ఉన్నప్పుడు 2 ప్రవక్తల్ని దేవుడు వాడుకున్నాడు. మొదటి ప్రవక్త దానియేలు, రెండవ ప్రవక్త యెహెజ్కేలు. దానియేలు రాజుల మధ్యలో ప్రవచనాలు చేస్తే యెహెజ్కేలు సామాన్యమైన యూదా ప్రజల మధ్యలో, ఆ బబులోను చెరలో ఉన్నటువంటి ప్రజల మధ్యలో ఆయన ప్రవచనాలు చెప్తూ ఉన్నాడు.
ఈ 14వ అధ్యాయంలో ఒకసారి ఏం జరిగిందంటే మొదటి వచనం చూడండి. అంతటి ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించే అభ్యంతరమును తమ ఎదుటే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయుదురా? బబులోను చెరలో యెహెజ్కేలు ప్రవక్తగా ఉన్న దినాల్లో యెహెజ్కేలుని సామాన్యమైన ప్రజలు కూడా ప్రవక్తగా గుర్తించారు. కొంతమంది పెద్దలు, ఇశ్రాయేలీయులు అంటే 12 గోత్రాలు, 12 గోత్రాలకి గోత్రానికి వచ్చి ఒక పెద్ద ఉంటాడు. ఆ 12 మంది పెద్దలు, అలాంటి పెద్దల్లో కొంతమంది పెద్దలు ఎవరి దగ్గరకు వచ్చారు? యెహెజ్కేలు దగ్గరకు వచ్చారు. ఎందుకు వచ్చారంటే వాళ్ళు దేవుని దగ్గర నుంచి ఏదైనా మెసేజ్ వస్తుందా, సందేశం. ఎన్నాళ్ళు ఈ చెరలో ఉండాలి మనం? యెరూషలేమును విడిచిపెట్టి వచ్చాం. ఆ యెరూషలేము ఎలా ఉందో, అక్కడ గుమ్మాలు కాలిపోయాయి, అక్కడ ప్రాకారాలు పడగొట్టబడ్డాయి, యెరూషలేము దేవాలయం ధ్వంసం చేయబడింది. మరి దానిని ఎప్పుడు నిర్మిస్తాడు తెలుసుకోవడానికి పెద్దలు వచ్చారు. అంత మాత్రమే కాదు, ఈ యోధా పెద్దల్లో కొందరు ఎందుకు వచ్చారో తెలుసా? ఇంకా ఎన్నాళ్ళు ఉండాలి ఈ బబులోను చెరలో మనం? చెర నుండి దేవుడు ఎప్పుడు విడిపిస్తాడు? ఈ 2 ప్రశ్నల విషయమై విచారణ చేయడానికి యెహెజ్కేలు దగ్గరికి కొంతమంది పెద్దలు వచ్చారు. యెహెజ్కేలు ఇంట్లో ఉన్నాడు. పెద్దలందరూ వచ్చి అట్లా కూర్చున్నారు. ఇంకా వాళ్ళు ఏమి అడగలేదు. వాళ్ళు ఇంకా ఏమీ అడగకముందే దేవుడు యెహెజ్కేలుతో అంటున్నాడు, యెహెజ్కేలు, ఈ పెద్దలు తమ హృదయములలో విగ్రహములను ఉంచుకొని నా యొద్దకు విచారణ చేయడానికి వచ్చారు. అంటే పైకేమో యెహోవాయే దేవుడు, లోపల వాళ్ళ హృదయాల్లో ఎవరున్నారు? ఈ లోక సంబంధమైన దేవతలు, విగ్రహాలు వాళ్ళ హృదయంలో ఉన్నాయి. అనగా వాళ్ళ ప్రేమ లోక సంబంధమైన విగ్రహాల మీద ఉన్నది. ప్రశ్న మాత్రం దేవుని అడుగుతున్నారు, దేవుని అడుగుతున్నారు. అనగా దేవుని దగ్గరికి వాళ్ళు హృదయపూర్వకంగా వచ్చారా? కాలేదు. మనసు ఒక చోట, మనిషి ఒక చోట. మనిషి ఏమో దేవుని సన్నిధిలో, మనసేమో ఎక్కడో విగ్రహాలలో, బబులోని విగ్రహాల మీద ఉంది వాళ్ళ మనసు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ ప్రజలకి నా దగ్గర ఒక జడ్జిమెంట్ సందేశం ఉంది, తీర్పు సందేశం ఉన్నది, కానీ ఎటువంటి ఆదరణ సందేశం నా దగ్గర లేదు అంటూ వాళ్ళని పశ్చాత్తాపడమని వాళ్ళకి పిలుపునిస్తున్నాడు. చూడండి 6వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులకు నీవు ఈ మాట చెప్పుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేసే హేయ కృత్యములన్నిటినీ మాని మనసు త్రిప్పుకొనుడి. పెన్నుతో అండర్లైన్ చేసుకోండి ఈ మాట. దేవుడు విగ్రహములను హృదయంలో నిలుపుకున్నటువంటి ఈ పెద్దలతో, ఆ పెద్దల్ని పంపిన ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, మీ విగ్రహాలను విడిచిపెట్టండి. అది మొదటిది. రెండవది, మీ హేయ కృత్యములన్నీ మానండి. మూడవది, మీ మనసు తిప్పుకొనండి. ఎట్నుంచి? ఈ హేయ కృత్యముల నుండి దేవుని వైపు, విగ్రహముల నుండి దేవుని వైపు మీ మనసు తిప్పుకోండి. మీ పాపం విషయమై పశ్చాత్తాపడండి. అప్పుడే నేను మీకు సహాయం చేస్తా, అప్పుడే మిమ్మల్ని విడిపిస్తానని దేవుడు వారికి పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు వాళ్ళకి ఒకవేళ పశ్చాత్తాపడితే దేవుడు వాళ్ళని క్షమిస్తాడట. పశ్చాత్తాపడకపోతే వారి మీదకి 4 రకాల తీర్పులు ప్రకటిస్తానంటున్నాడు. ఎన్ని తీర్పులండి? 4. ఆ 4 ఏంటో వరుసగా చూద్దాం. మొదటి తీర్పు, ఫస్ట్ జడ్జిమెంట్ ఏంటంటే ఫెమైన్, కరువు. మొదటి తీర్పు ఏంటి చెప్పండి? కరువు. చూడండి 13వ వచనం. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసిందో దానికి నేను విరోధినవుతాను. ప్రాణాధారముకు ఆహారం లేకుండా చేసి కరువు పంపిస్తా. కరువు పంపిస్తే ఏమవుతుంది? మనుషులు, పశువులు ఏమైపోతారు? నిర్మూలమైపోతారు. ఇలాంటి జడ్జిమెంట్ని నేను వాళ్ళ మీదకి పంపిస్తానంటున్నాడు. ఇది జడ్జిమెంట్ నెంబర్ 1. రెండవ జడ్జిమెంట్ ఏంటో చూద్దాం. జడ్జిమెంట్ నెంబర్ 2, 15వ వచనం. బాటసార్లు సంచరింపకుండా ఆ దేశము నిర్జనమై పాడగునట్లు. నిర్జనము అంటే
దేశంలో జనమే లేకుండా పాడవునట్లు నేను దాని మీదకి ఎవరిని పంపిస్తాను? ఈసారి దుష్ట మృగములను పంపిస్తాను. ఎంత దారుణం చూడండి. పట్టణంలోకి ఒక్కసారిగా 100 సింహాలు వచ్చినాయి అనుకోండి, ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం చీరాల్లో ఉన్నాము, చక్కగా అందరూ హాయిగా అన్ని పనులు చేసుకుంటున్నారు, వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటున్నారు, కొనేవాళ్ళు కొంటున్నారు, అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు, చక్కగా కార్యక్రమాలని హ్యాపీగా ఉంది. అకస్మాత్తుగా 100 సింహాలు వచ్చి మీద పడ్డాయి అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? అది దేవుని యొక్క తీర్పు. దేవుడు అంటున్నాడు, నేను కొన్నిసార్లు నా తీర్పు ఎలా ఉంటుందో తెలుసా? దుష్ట మృగములను వారి మధ్యలోనికి నేను పంపిస్తాను. పంపిస్తే దేశం ఏమైపోయిందంట? నిర్జనమైపోతుంది. అనగా ఎవ్వరు బతికి ఉండరు. 3వ జడ్జిమెంట్ ఏంటంటే వార్, యుద్ధము. 17వ వచనం, నేను అట్టి దేశం మీదకి యుద్ధమును రప్పించి ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశం ముందు సంచరించి మనుషులను పశువులను నిర్మూలము చేయము అని ఆజ్ఞయిస్తాను. కొన్నిసార్లు దేవుడు ఈ దేశాన్ని శిక్షించడానికి శత్రు సైన్యాన్ని ఈ దేశం మీదకి పంపిస్తాడు. యోధా దేశం మీదకి ఎవరిని పంపాడు? బబులోను సైన్యాన్ని పంపాడు. ఇజ్రాయెల్ దేశం మీదకి ఎవరిని పంపాడు? అష్షూరు సైన్యాన్ని పంపాడు. దేవుడు కొన్నిసార్లు ప్రజల్ని శిక్షించడానికి యుద్ధమును ఖడ్గమును పంపిస్తాడు. అది 3వ జడ్జిమెంట్. ఇక 4వ రకమైన జడ్జిమెంట్ ఏంటో చూడండి. 4వది 19వ వచనంలో ఉంది, తెగులు. 4వది ఏంటి? తెగులు, ప్లేగ్. అటు దేశంలో తెగులు పంపించి మనుషులు పశువులు నిర్మూలమగుటకై ప్రాణహానికారమగినంతగా నేను నా రౌద్రమును కుమ్మరిస్తాను. కొన్నిసార్లు మన జనరేషన్లో కూడా కరోనా అనే తెగులు వచ్చింది కదా. గొప్ప గొప్ప వ్యక్తులు ఏమైపోయారు? చనిపోయారు అంతే. వాళ్ళ శవాలు కూడా కనబడలేదు. భయంకరమైనటువంటి మరణాలు సంభవించాయి. తెగులు. ఈ రీతిగా దేవుడు దేశం విశ్వాసఘాతకమైనప్పుడు, అనగా దేవుణ్ణి విసర్జించి విగ్రహాలను పూజించినప్పుడు, దేవుణ్ణి విసర్జించి వాక్యాన్ని విడిచిపెట్టి హేయమైన కృత్యములు జరిగించినప్పుడు దేవుడు దాన్ని శిక్షించడానికి 4 రకాల తీర్పులు పంపిస్తాడు. ఏంటి? మొదటిది కరువు పంపిస్తాడు కొన్నిసార్లు. 2వది దుష్ట మృగములు పంపిస్తానంటున్నాడు. 3వది యుద్ధము ఖడ్గాన్ని పంపిస్తాను నేను అంటున్నాడు. 4వది ఎవరు పంపిస్తాడంట? భయంకరమైన తెగులు పంపిస్తాను. ఇలా నేను పంపినప్పుడు 3 పేర్లు పదే రిపీట్ చేస్తున్నాడండి. చూడండి, ఆ 3 ఎవరో చూద్దాం. 13వ వచనం, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమైన నా దృష్టికి పాపం చేసిందో దానికి నేను విరోధినై ప్రాణాధారము ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషుల్ని పశువులు నిర్మూలన చేస్తాను. 14వ వచనం, నోవాహును దానియేలును యోబును ఈ 3 అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. చెప్తారా 3 పేర్లు ఏంటో? యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం, నోవాహు, దానియేలు, యోబు. ఈ 3 ఎవరంట? నీతిపరులు. వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు కానీ వారి నీతిని బట్టి ఈ దేశాన్ని నేను ఏమాత్రం రక్షించను. వీళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? ప్రజలు, మేము అందరం చెడిపోయినా ఏం ప్రాబ్లం లేదు, అక్కడో ఇక్కడో ఎవరో కొద్దిమంది నీతిమంతులు ఉంటారు, ఆ నీతిమంతుల కోసమైనా మన దేశాన్ని దేవుడు ఏం చేస్తాడు? రక్షిస్తాడు. అబ్రహాం అలాంటి ప్రార్థన చేశాడు కదా. 50 మంది నీతిమంతులు ఉంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయకుండా ఉంటావా? 40 మంది ఉంటే, 45 మంది ఉంటే, 40 మంది ఉంటే, 20 మంది ఉంటే, చివరికి 10 మంది నీతిమంతులు ఉంటే ఆ 10 మంది నీతిమంతులను బట్టి ఈ దేశాన్ని నాశనం చేయకుండా ఉంటావా? ఈ 2 పట్టణాలని దేవుడు ఓకే ఎస్ చూపించి 10 మందిని, ఆ 10 మంది నీతిమంతులను బట్టి ఈ పట్టణాలను నేను నాశనం చేయకుండా ఉంటాను. ఇది బహుశా వాళ్ళ మనసులో ఉన్నదేమో. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారు, ఏం పర్వాలా, ఎవరో ఒకళ్ళు నీతిమంతులు ఉంటారు, వాళ్ళను బట్టి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు, మన పట్టణాన్ని కాపాడుతాడు, మన దేశాన్ని రక్షిస్తాడు అనేటువంటి ఒక భ్రమ వాళ్ళల్లో ఉన్నది.
దేవుడు చాలా క్లియర్ చేసి చెప్తున్నాడు, భ్రమపడబాకండి. నేను కరువు పంపించినప్పుడు కానీ, రెండవది దుష్టముఖములు పంపించినప్పుడు కానీ, మూడవది యుద్ధము ఖడ్గం మీ మీద పంపించినప్పుడు కానీ, నాలుగవది తెగులు మీ మీద పంపించినప్పుడు కానీ, నోవాహు, దానియేలు, యోబు ఇలాంటి ముగ్గురు ఉంటే ఆ ముగ్గురుని బట్టి మిమ్మల్ని రక్షించను. ఆ ముగ్గురు తమ నీతిని బట్టి వారు మాత్రమే రక్షింపబడతారు. సొదొమ గొమొర్రా పట్టణంలో నీతిమంతులు 10 మంది ఉన్నారా? ఒక్కడే ఉన్నాడు. ఎవరు? లోతు. ఆ లోతును బట్టి సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు ఏమన్నా రక్షించాడా? రక్షించాలి. ఆ లోతును మాత్రమే తప్పించాడు. ఇప్పుడు కూడా అదే సూత్రం, ఇప్పుడు కూడా అదే సూత్రాన్ని నేను ఫాలో అవుతా. అంతేగాని వాళ్ళ నీతిని బట్టి మిమ్మల్ని రక్షించడు. అప్పుడప్పుడు కొంతమంది భర్తలు అంటూ ఉంటారు, ప్రార్థన చేసుకోయ్యా అని. భార్య అంటే భర్త అంటాడు, నువ్వు చేస్తున్నావుగా ప్రార్థన, నేను చేసినా చేయకపోయినా సరిపోయిద్దిలే అంటాడు ఆయన. నువ్వు చేసే ప్రార్థన మన అందరినీ రక్షిస్తుంది, మన అందరినీ కాపాడిద్ది అంటారు. నిజానికి అది ఒక భ్రమ. ఎవరి రక్షణకు వారే బాధ్యులు, ఒకరి రక్షణకి మరొకరు బాధ్యులు కారు. నీ రక్షణ నువ్వే పశ్చాత్తాపడితే నీకే వస్తుంది రక్షణ. అంటే ఈ ముగ్గురిని బట్టి, ఇలాంటి నీతిమంతులను బట్టి నేను ఈ పట్టణాన్ని ఏమి కాపాడనని దేవుడు తేల్చి చెప్తా ఉన్నాడు. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగాన్ని 3 భాగాలుగా మనం విభజించవచ్చు. మొదటిది ఇశ్రాయేలీయుల యొక్క పాపం. ఏంటి మొదటిది? ఇశ్రాయేలీయుల యొక్క పాపం. అది 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ఏంటి వాళ్ళ పాపం చెప్పండి? హృదయములో విగ్రహాలు ఉంచుకున్నారు, హేయమైన కృత్యములు చేయుచున్నారు. ఎక్కడుంది అది? 6వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులకు నీవు ఈ మాట చెప్పుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ విగ్రహములను మీరు విడిచిపెట్టండి, మీరు చేసే హేయ కృత్యములన్నిటినీ మానండి. 2వ వచనంలో అన్నాడు, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహాలను ఉంచుకొని ఉన్నారు. పైకి మాత్రం యెహోవా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, యెహోవాకే జయమంటున్నారు. ఇది పైకే. లోపల మాత్రం వాళ్ళకి ఇష్టమైన దేవతలు, దేవతా విగ్రహాలు, దేవతా బొమ్మలు వాళ్ళ హృదయంలో ఉన్నాయి. ఇదే వేషధారణ అంటే. లోపల ఒకటి, బయట ఒకటి, లోపల ఒకటి, బయట ఒకటి. లోపలేమో దేవునికి దూరంగా ఉన్నారు. యెషయా భక్తుడు అంటాడు, వారు తమ పెదవులతో నన్ను గణపరుచున్నారు, కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది. కనుక మొదటి విషయం ఏంటంటే ఇశ్రాయేలీయుల యొక్క పాపం. ఏమిటా పాపం? హృదయములో విగ్రహాలు మరియు వాళ్ళు చేసే హేయమైన కృత్యములు. రెండవది దేవుని యొక్క కోపం, దేవుని యొక్క తీర్పు, జడ్జిమెంట్. అది 12వ వచనం నుండి 23వ వచనం వరకు, 12 నుండి 23వ వచనం వరకు. దేవుడు ఆ దేశాన్ని శిక్షించడానికి దేవుడు కొన్నిసార్లు కరువు పంపుతాడట, కొన్నిసార్లు దుష్ట మృగాలను పంపుతాడట, కొన్నిసార్లు యుద్ధము ఖడ్గాని పంపుతాడట, మరికొన్నిసార్లు భయంకరమైన తెగులు కూడా పంపుతాడు. 3వ అంశం ఏంటంటే నీతిమంతుల ప్రార్థన. ఏంటి నీతిమంతుల ప్రార్థన? ఎవరున్నారు నీతిమంతులు ఈ ప్యాసేజ్లో? 3. ఎవరాళ్ళు? నోవాహు, దానియేలు, యోబు. ఈ 3 నీతిమంతులు ఈ దేశ క్షేమం కొరకు, దేశం యొక్క రక్షణ కొరకు వారు ప్రార్థించిన, నేను మాత్రం మిమ్మల్ని రక్షించను. వారు తమ నీతిని బట్టి, తమ ప్రార్థనను బట్టి వాళ్ళు మాత్రమే రక్షించుకుంటారు, కానీ వాళ్ళ విజ్ఞాపనను బట్టి మిమ్మల్ని ఏమాత్రం నేను రక్షించనని చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే ఈ 3 దేవుడు హైలైట్ చేసి చూపిస్తున్నాడు అన్నమాట. ఎవరా 3? నోవాహు, దానియేలు, యోబు. ఎవరు ఈ 3 అంటే ఈ 3 ప్రార్థనా పరులు, ఈ 3 నీతిమంతులు. అందుకే ఈరోజు ఈ ప్రసంగానికి హెడ్డింగ్ ఏంటంటే 3 ప్రార్థనా పరులు, లేకపోతే 3 నీతిమంతులు. అది టైటిల్. 3 righteous people in the Bible. బైబిల్ గ్రంథంలో దేవుని చేత నీతిమంతులుగా ఎంచబడిన వారు, దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? 3.
ఆ ముగ్గురు ప్రార్థన చేసిన లేదా ఆ ముగ్గురు నీతిని బట్టి నేను వారిని రక్షిస్తాను కానీ మిమ్మల్ని మాత్రం రక్షించనని దేవుడు తేల్చి చెప్పాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు పశ్చాత్తాపడమని పిలుపునిచ్చినా వాళ్ళల్లో ఏ మార్పు రాలా. దేవుడు ఏమన్నాడు? మీ హృదయంలో ఉన్న విగ్రహాలు తొలగించుకోండి, మీరు చేసే హే కృత్యములను మానండి అని దేవుడు పిలుపునిస్తే ఎవరు మానలా. అలాగే తమ హృదయంలో పాపములో అలాగే ఉంచుకున్నారు. వాళ్ళు చేసే హేయమైన కృత్యాలలో ఏ పని కూడా మానలేదు, అసహ్యమైన కార్యాలు చేస్తూనే ఉన్నారు. అందుకే దేవుడు వాళ్ళకి జడ్జిమెంట్ విధించాడు, వాళ్ళకి శిక్ష విధించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చుట్టూ అపవిత్రమైన లోకం ఉంది, భయంకరమైన హేయమైన కృత్యాలు చేసేవారు ఉన్నారు, అవినీతి పరులు ఉన్నారు, దేవుని ఎరగని వారు ఉన్నారు, దేవుని ఎరిగి కూడా అవినీతిలో జీవించేవారు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి ప్రజల మధ్యలో నోవాహు, దానియేలు, యోబు వలె నీవు నేను ప్రత్యేకంగా మనం జీవించాలి, నీతిగా జీవించాలి, నశించిపోతున్న లోకం కొరకు ప్రార్థన చేయాలి. నశించిపోతున్న లోకం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈరోజు మనం ఈ ముగ్గురి ప్రార్థనా జీవితం, వాళ్ళ నీతి, వాళ్ళ యథార్థత గురించి కొన్ని విషయాలు మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. మొదటి వ్యక్తి ఎవరు? నోవాహు. నోట్ చేసుకోండి. నోవాహు, ద రైచియస్ మ్యాన్, నీతిమంతుడైన నోవాహు. చూడండి, ఆది కాండం 6వ అధ్యాయంలో నోవాహు యొక్క నీతి గురించి స్పష్టంగా దేవుడు రాసిపెట్టాడు. ఆది కాండం 6వ అధ్యాయము 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు తరం ఎలా ఉందో తెలుసా? ఎలా ఉందో చూడండి. 6వ అధ్యాయం 5వ వచనం. 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంత ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది హృదయములో నొచ్చుకున్నాను. ఆ ప్రజలను చూసి బాధపడ్డాడంట. వాళ్ళ హృదయం, వాళ్ళ యొక్క చెడుతనం భూమి మీద గొప్పది, అంటే విపరీతమైపోయిన చెడుతనం. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళ తలంపులు, ఆలోచనలు, వాళ్ళ ఇమాజినేషన్స్, ఊహలు అన్నీ కూడా ఎల్లప్పుడూ ఎలా ఉన్నాయి? కేవలం చెడ్డవైపోయాయి. ఈ ప్రజలు ఇలా అయిపోయారేంటా అని దేవుడు ఎంతో నొచ్చుకున్నాడు. దేవుడు ఎంతో బాధపడ్డాడు. ఒక తండ్రి తన కుమారుడు చెడిపోతే ఎంత వేదన చెందుతాడు, తన కుమార్తె జీవితం సరిగా లేకపోతే ఎంత బాధపడతాడో దేవుడు కూడా అంతే బాధపడ్డాడు. అలాంటి చెడు జనరేషన్లో, అలాంటి బ్యాడ్ జనరేషన్లో ఒకే ఒక వ్యక్తి దేవుని చేత సాక్ష్యం పొందాడు. ఎవరైనా? నోవాహు. ఆది కాండం 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు, తన ఇష్టానుసారంగా నడిచినవాడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చుట్టూ ఉన్న ప్రజలు ఎలా ఉన్నారో మనకు అనవసరం. మనం మాత్రం దేవుని దృష్టిలో నీతిగా జీవించాలి, దేవుని దృష్టిలో నిందారహితంగా ఉండాలి, దేవుని దృష్టిలో ఆయనతో నడిచేవారుగా ఉండాలి, ఆయన బాటలు నడిచేవాళ్ళుగా ఉండాలి. అందరు చేస్తున్నారు కదా అని మనం చేయకూడదు, అందరూ చూస్తున్నారు కదా అని మనం చూడకూడదు, ఇది అందరు చేసే పనే కదా అని చేయకూడదండి. మనం దేవునితో నడిచేవారిగా, వాక్యానుసారంగా నడిచే బిడ్డలుగా మనం ఉండాలి. నోవాహు ఓడ నిర్మాణం ప్రారంభించి ముగించేంత వరకు నోవాహు నీతిని ప్రకటించాడు, సువార్తని. ఎంతమంది రక్షింపబడ్డారు చెప్పండి? ఎవరు రక్షింపబడాల? నోవాహు భార్య, నోవాహు కుటుంబం మాత్రమే రక్షింపబడ్డారు. కేవలం నోవాహు కుటుంబం కోసమే ప్రార్థించి ఉంటాడా? లేదు లేదు, ప్రపంచమంతటి కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన ఆయన కుటుంబాన్ని మాత్రమే రక్షణలోనికి నడిపించింది. ఆయన తన పవిత్రతను కాపాడుకున్నాడు, తన సువార్తను ప్రకటించాడు, అనేకుల కొరకు ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన దేవుడు విని నోవాహు యొక్క కుటుంబాన్ని దేవుడు రక్షణలోనికి
నడిపించాడు. దేవునికి స్తోత్రము కలుగునగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా మనమున్న స్థలాల్లో దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించాలి. అనేకుల కొరకు, రక్షణ కొరకు మనం ప్రార్థించాలి. అలా ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తాడు, మన కుటుంబాన్ని రక్షిస్తాడు. కనీసం మన ఫ్యామిలీనైనా దేవుడు ఏం చేస్తాడు? రక్షిస్తాడు. కనుక మన కుటుంబ రక్షణ కొరకు, రక్త సంబంధికులలో, కుటుంబ సభ్యులలో ఇంకా ఎవరైతే మారు మనసు పొందలేదో, దేవుని ఎరగని వారుగా ఉన్నారో, అలాంటి వారి రక్షణ కొరకు మనం కన్నీటితో ప్రార్థించే వారమై ఉండాలి. అది మొదటిది. ఇక రెండవ వ్యక్తి మనం చూద్దాం. రెండవ వ్యక్తి ఎవరండి? దానియేలు. చూడండి, దానియేలు గ్రంథం. దానియేలు ఎంత నీతిపరుడు, ఎంత యథార్థవంతుడు దేవుని వాక్యములో మనం చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు బబులోను దేశంలో మాదియా పారసీక సామ్రాజ్యంలో చాలా ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళిపోయాడు. వినండి వినండి, నా వైపు చూడండి. దానియేలు అసలు ఈ ఊరు కాదు. దానియేలు యోధా దేశంలో యెరూషలేము నుండి ఎక్కడికొచ్చాడు? బబులోనికి వచ్చాడు. పరాయి దేశానికి వచ్చాడు. అక్కడ చదువుకున్నాడు యూనివర్సిటీలో, బబులోన్ యూనివర్సిటీలో ఫస్ట్ వచ్చాడు ఆయన. అంత మాత్రమే కాదు, ఆయన గొప్ప వ్యక్తిగా అతను మారిపోయాడు. చూడండి 6వ అధ్యాయం 1వ వచనం. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. మాదియ పారసీక సామ్రాజ్యాన్ని పరిపాలించే దర్యావేషు రాజుకి ఇష్టమైందంట ఈ దేశమంతటిని పరిపాలించడానికి 120 మంది ఆఫీసర్స్కి అవసరమయ్యారు ఆయనకి. ఎంతమంది? 120 మంది. కలెక్టర్లు అనుకోండి, 120 ఆఫీసర్స్. 2వ వచనం. వారి మీద 3 ప్రధానులుగా నియమించను. అంటే 40 మంది మీద ఒకళ్ళు, 40 మంది మీద ఒకళ్ళు, 40 మంది మీద ఒకళ్ళు. 2వ వచనం. వారిపైన 3 ప్రధానులుగా నియమించిన ఆ 3లో దానియేలు ముఖ్యుడు. ఆ 3 మీద ఒకళ్ళు, ఆ 3లోనే ఒకడు. ఎవరైనా దానిలో అంటే రాజు తర్వాత నెక్స్ట్ దానియేలు, దానియేలు తర్వాత ఒక 2, ఈ 3 తర్వాత ఎంతమంది? 120 మంది. ఆ తర్వాత సామాన్యమైన ప్రజలు. ఒకటే అసూయ అందరికీ, ఈడెవడరా, ఎక్కడి నుంచో వచ్చి ఇప్పుడు మన మీద ఏమయ్యాడు? లీడర్ అయ్యాడేంటి? వీడిది మన దేశమా? ఎవడసలు వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? వీడు యోధా దేశం నుంచి మన దేశానికి వచ్చాడు. ఒక బానిస విద్యార్థిగా వచ్చాడు. మన నేటివ్ ప్లేస్ ఇది కాదు. మన మీదే ఆఫీసర్ అవుతాడా? మనకు పై ఆఫీసర్ అవుతాడా అని అసూయతో చెలరేగిపోయారు. అసూయతో అప్పటి నుంచి దానియేలులో ఏదైనా ఒక నింద మోపాలని ట్రై చేశారట. 4వ వచనం. అందుక ప్రధానులు, అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఉండి తగిన హేతువు కొరకు కనిపెట్టుచుండరు. నేను అనుకుంటా బహుశా డ్యూటీ ఉదయం 10 గంటలకైతే 10 గంటల 1 నిమిషానికి వస్తాడేమో అని ఎదురు చూసి ఉంటారు బాగా. ఎవరి కోసం? దానియేలు కోసం. 1 నిమిషం లేటుగా వచ్చాడంటే, అదిగో సార్ లేటుగా వచ్చాడు సార్ అని కేసు పెడదామని. ఆశ్చర్యం ఏంటంటే 1 నిమిషం కాదు కదా, 1 సెకండ్ కూడా ఎప్పుడు ఆలస్యంగా ఆయన రాలేదు. ఏదో ఒక నింద మోపాల. ఎట్లయినా సరే ఆ స్థితి నుంచి అతన్ని కిందకి పడగొట్టాలి, మనకంటే కిందకి రావాలి, మన పై వాడిని తీసుకొచ్చి లాగి కింద పడేయాలి. ఆశ్చర్యం ఏంటో చూడండి 4వ వచనం. తగిన హేతువు కొరకు కనిపెట్టుచుండరు కానీ దానియేలు నమ్మకస్తుడై, పెన్నుతో అండర్లైన్ చేసుకోండి. దానియేలు ఎవరంట? ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఎవరన్నా మనల్ని అట్ట 24 గంటలు కనిపెడితే ఎన్ని దొరుకుతాయి మనలో తప్పులు? ఇదిగో ఇన్ని దొరుకుతాయి అన్నమాట, లెక్క పెట్టలేం. కానీ దానియేలు ఎంత నమ్మకస్తుడంటే, ఎంత యథార్థవంతుడంటే, ఎంత నీతిపరుడంటే భూతద్దం పెట్టి వెతికినా కానీ ఆయనలో లోపాన్ని
కనుగొనలేకపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, దానియేలు లాంటి నీతిపరుడు ఉంటే దానియేలు మాత్రమే రక్షించబడతాడు, కానీ నేను మిమ్మల్ని ఏమాత్రం రక్షించను. ఆ నీతిమంతుల వరుసలో దేవుడు దానియేలును కూడా దేవుడు చేర్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీ స్థితి నా స్థితి ఏంటి? మనం ఎలా ఉన్నాం దేవుని దృష్టిలో? సంఘంలో మన సాక్ష్యం ఎలా ఉన్నది? సమాజంలో మన సాక్ష్యం ఎలా ఉన్నది? మనల్ని మనం పరిశీలించుకుందాం. నిన్ను నీవు పరిశీలన చేసుకో, నన్ను నేను పరిశీలన చేసుకుంటా. చివరికి వాళ్ళు అనుకున్నారు, ఇట్లా అయితే మనం పట్టుకోలేం. అసలు ఏం చేస్తాడు తను రోజు అంటే, రోజుకు 3 సార్లు మోకాళ్ళలోని కిటికీలు యెరూషలేము వైపు తిప్పి ఆయన ప్రార్థన చేస్తాడు. ఈ ప్రార్థన విషయంలో తప్ప ఇక దేంట్లో మనం పట్టుకోలేమని అందరు గబగబా రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక శాసనం తయారు చేయించారు. ఏమిటా శాసనం అంటే, 30 రోజుల వరకు ఈ మన రాజ్యంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే నీకు తప్ప ఏ మనుషునికి కానీ ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు. బైబిల్ అద్భుతమైన మాట ఉంది, 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినం 3 మారు మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు. ఎవరన్నా చెప్తే సింహాల బోన్లో పడేస్తాం, కానీ దానియేలు చావనైనా చస్తాను కానీ ప్రార్థన మానను. అది ఆయన నినాదం. నోట్ చేసుకోండి, ఏంటి ఆయన నినాదం? చావనైనా చస్తాను కానీ ప్రార్థన మాత్రం నేను మానను. అదే యోనా డైలాగ్ ఏంటో చెప్పున, మీకోసం ప్రాణమైనా ఇస్తాను కానీ ప్రార్థన మాత్రం చేయను. పూర్తి వ్యతిరేకం అన్నమాట. వాళ్ళందరూ అంటారు, సార్ ప్రార్థన చేయండి సార్ మీ దేవుడి కంటే. ప్రార్థన చేయండి, అవసరమైతే మీకోసం ఏమిస్తాను? ప్రాణం ఇస్తా, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. వీళ్ళిద్దరికి ఎంత తేడా ఉందో చూసారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు ఇలాంటి ప్రార్థన వల్ల కేవలం తాను రక్షింపబడటం మాత్రమే కాదు, సింహాల బోన్లో పడవేసినప్పుడు ఆయన రక్షింపబడ్డాడు. ఆయనకు సింహాలు ఏ హాని చేయలేదు. అద్భుతం జరిగింది. ఆయన మాత్రమే కాదు రక్షించింది దేవుడు, ఆ దేశాన్ని పరిపాలించే రాజు కూడా రక్షింపబడ్డాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. అనేక మంది అధికారులు దానియేలు దేవుడే జీవము గల దేవుడని అన్య జనులు ప్రభు వైపు తిరిగారండి. ఎవరి ద్వారా? దానియేలు ద్వారా. నోవాహు ప్రార్థన ద్వారా నోవాహు కుటుంబం రక్షింపబడింది, అది గమనించాలి. దానియేలు ప్రార్థన ద్వారా అనేక మంది అన్యజనులు యెహోవాయే జీవము గల దేవుడని ఏం చేశారు? వారు గుర్తించారు. చూడండి 26వ వచనం. దర్యావేషు ఒక శాసనం చేశాడు. నా సముఖమున నియమించినదేమనగా, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. నా రాజ్యములో సకల ప్రభుత్వముల యందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణకుచుండవలెను. చూసారా ఎలా మారిపోయిందో శాసనం? అంటే దానియేలు మాదీయ పారసీక సామ్రాజ్యంలో ప్రజలందరికీ యెహోవా దేవుడే జీవము గల దేవుడని తెలిసేలా చేశాడు. దేని ద్వారా? తన ప్రార్థన ద్వారా, తాను నీతిగా జీవించుట ద్వారా. కనుక మనం కూడా అన్ని జనుల రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని ఎరగని వారు అనేక మంది ఉన్నారు, దేవుని తెలుసుకొని వారు ఎంతోమంది ఉన్నారు. వారి రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. చివరిగా యోబు సంగతి కూడా చూసి మనం ముగించుకుందాం. యోబు గ్రంథంలోకి రండి. 3వ వ్యక్తి యోబు. 3 ప్రార్థనా పరులు. ఆ 3 ప్రార్థనా పరుల్లో 3వ వ్యక్తి ఎవరు? భక్తుడైన యోబు. యోబు అబ్రహాము కాలానికి చెందినవాడని బైబిల్ పండితులు అంటూ ఉంటారు. ఒకవేళ అదే నిజమైతే అబ్రహాము కాలం చెందినటువంటి యోబు యొక్క నీతి, ఆయన యొక్క యథార్థత గురించి 1వ వచనంలోనే మనం చూస్తాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు.
పెన్నుతో అండర్లైన్ చేసుకోండి ఆ వాక్యం, ఎంత చక్కటి వాక్యం. ఒకటి యథార్థవంతుడు, రెండవది న్యాయవంతుడు, మూడవది దేవుని యందు భయభక్తులు కలవాడు కాబట్టి చెడుతనాన్ని ఏం చేశాడు? విసర్జించాడు. ఏమి సాక్ష్యం అండి! ఈ సాక్ష్యం ఎవరిదంటే యోబు గ్రంథ రచయిత యొక్క సాక్ష్యం. సాక్షాత్తు దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు సైతాన్తో. 8వ వచనం, అందుకు యెహోవా అంటున్నాడు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. నీ గురించి, నా గురించి దేవుడు అలా సాక్ష్యం చెప్పగలడా? అసలు మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా? చాలామంది భయభక్తులు అంటే ఏమనుకుంటారంటే చక్కగా ప్రార్థనకు రావడం, బైబిల్ చదువుకోవడం, దేవుని కానుకలు ఇవ్వడం అనుకుంటారు. దేవుని వాక్యంలో ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. ఏంటంట? చెడుతనమును అసహ్యించుకో. నిజంగా నాకు దేవుని యందు భయభక్తి ఉంటే నేను చెడుతనాన్ని ప్రేమించకూడదు. చెడుతనాన్ని ఏం చేయాలి? అసహ్యించుకోవాలి. ఒకవేళ నేను చెడుతనాన్ని ప్రేమిస్తూ ఉంటే నాకేం లేనట్టు? దేవుని యందు భయభక్తులు నాకు లేవు. నాకే కాదు, ఈ వాక్యాన్ని వింటున్న నీకు కూడా అంతే, మన అందరికీ అంతే. ఇప్పుడు మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం. నిజంగా మనకు దేవుని యందు భయభక్తులు ఉన్నాయా? ఉంటే ఏం చేయాలి? మనం చెడుతనాన్ని అసహించుకోవాలి, చెడుతనాన్ని విసర్జించేవారుగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? మనం పరిశీలించుకోవాలి. యోబు యొక్క ప్రార్థన ద్వారా దేవుడు ఎవరిని రక్షించాడో తెలుసా? ఆయన శత్రువులైనటువంటి వారు, నిజానికి వాళ్ళు మిత్రులే, యోబు యొక్క స్నేహితులను దేవుడు రక్షించాడు. ఎవరిని? స్నేహితులు. యోబు అన్నీ కోల్పోతే వాళ్ళు ఆదరించడానికి వచ్చారు. పుండు మీద ఎంత కారం జల్లిపోయారు. నువ్వేం పాపం చేసావో నీకు ఈ కష్టాలు వచ్చినాయి, నువ్వేదో చేసే ఉంటావు, ఏదో రహస్య పాపం నువ్వు దాచుకొనే ఉంటావు, అందుకే నీకు కష్టాలు వచ్చినాయి అన్నారు. దేవుడు అన్నాడు యోబు స్నేహితులతోటి, ముగ్గురితో, మీరు వెళ్ళి యోబు చేత ప్రార్థన చేయించుకోండి అన్నాడు. చూడండి 42వ అధ్యాయం, యోబు గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం. 42:8, కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు దగ్గరకు పోయి మీ నిమిత్తం దహనబలి అర్పించాలి. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయి. దేవుడు అన్నాడు ఆ స్నేహితులతోటి, దేవుని కోపం వచ్చింది స్నేహితుల మీద. కోపంతో అన్నాడు, నేను మిమ్మల్ని అంగీకరించాలంటే, మిమ్మల్ని క్షమించాలంటే మీరు డైరెక్ట్గా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు యోబు దగ్గరికి వెళ్ళండి, అక్కడ దహనబలి అర్పించండి. అప్పుడు యోబు మీ కోసం, మీ ముగ్గురు కోసం ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. 10వ వచనం చూడండి, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాను. యోబు యొక్క ప్రార్థన యోబు యొక్క స్నేహితులను రక్షణలోనికి నడిపించింది. ఇదంతా ఒక వరుస క్రమంలో చెప్తా మీ జ్ఞాపకం ఉండటానికి. నోవాహు ప్రార్థన ద్వారా నోవాహు కుటుంబం రక్షింపబడింది. 2, దానియేలు ప్రార్థన ద్వారా అన్యజనులందరూ రక్షింపబడ్డారు. 3, యోబు ప్రార్థన ద్వారా యోబు యొక్క స్నేహితులు రక్షింపబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ప్రార్థనా పరులుగా ఉండాలి, నీతిపరులుగా ఉండాలి, యథార్థంగా ఉండి ప్రార్థన చేయాలి. ఎవరి ప్రార్థన బలమైనదని చెప్తున్నాడు చూడండి. యాకోబు పత్రికలో యాకోబు చెప్పిన మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. అదండి, ఎవరి ప్రార్థన బలంగా ఉంటుంది? నోవాహు నీతిపరుడు, ఆయన ప్రార్థన బలము గలది. అందుకే అందరు నశించిపోయినా
తన కుటుంబం మాత్రం ఏమైంది? రక్షింపబడింది. దానియేలు నీతిమంతుడు. ఆయన చేసిన ప్రార్థన ద్వారా మాదీయ పారసాక సామ్రాజ్యంలో ఉన్న దేశ ప్రజలందరూ యెహోవాయే జీవము గల దేవుడని గ్రహించారు. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆయన నీతివంతుని ప్రార్థన ద్వారా శిక్షకు గురైనటువంటి ఆ ముగ్గురు స్నేహితులను దేవుడు క్షమించాడు, వారిని రక్షించాడు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, వీలైతే మోకరించండి దేవుని సన్నిధిలో. దేవుడు అంటున్నాడు, నోవాహు, దానియేలు, యోబు లాంటి నీతిపరులున్నా నేను మిమ్మల్ని క్షమించను అంటున్నాడు. వారు తమ నీతిని బట్టి వారు మాత్రమే రక్షించుకుంటారు. అలనాటి ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు ఎంత భయంకరమైన తీర్పు ప్రకటించారో చూడండి. ఈ తీర్పులో నోవాహు ప్రార్థన, దానియేలు ప్రార్థన, యోబు ప్రార్థన మనం ధ్యానం చేశాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా కుటుంబ రక్షణ కొరకు నోవాహు వలె నేను కూడా ప్రార్థించడానికి నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. దానియేలు వలె అన్ని జనుల రక్షణ కొరకు నేను ప్రార్థిస్తానయ్యా. యోబు వలె మా స్నేహితుల కొరకు, ఇరుగు పొరుగు వారి రక్షణ కొరకు నేను ప్రార్థిస్తానని ఒక తీర్మానం చేసుకుందాం. ఈరోజు మనం దానియేలు మీద నింద మోపాలని ఎంత వెతికినా ఒక్క నింద కూడా మోపలేకపోయారు. ఎంత గొప్ప సాక్ష్యం! మరి నీ సంగతి, నా సంగతి ఏంటి ప్రియులారా? పశ్చాత్తాపడదాం దేవుని దగ్గర. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడు యోబు. చెడుతనం విసర్జిస్తున్నామా లేక చెడుతనంలోనే కొనసాగుతున్నామా? ఏదైతే చూడకూడదో దాన్నే చూస్తున్నావేమో, ఏదైతే మాట్లాడకూడదో దాన్నే మాట్లాడుతున్నావేమో. దేవుని దగ్గర పశ్చాత్తాపడదాం. అయ్యా, నన్ను క్షమించయ్యా, ఇంకా నాలో చెడుతనం ఉంది, నా అంతరంగములో, హృదయములో విగ్రహములు నిలుపుకొని ఉన్నావేమో, రహస్య పాపాలు నీ హృదయంలో ఉన్నాయేమో పరిశీలన చేసుకో. దేవుడు పిలుపునిస్తున్నాడు ఆనాటి పెద్దలకు, విగ్రహములను విడిచిపెట్టండి, హే కృత్యములు మానండి, ఆయన వైపు తిరగండి. పశ్చాత్తాపడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో మీరు ఇచ్చినటువంటి పిలుపును బట్టి వందనాలు. మీ జడ్జిమెంట్ ఎంత భయంకరంగా ఉంటుందో మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని హెచ్చరించారు ప్రభువా. నోవాహు, దానియేలు, యోబు లాంటి యథార్థత, నీతి మీరు మాకు అనుగ్రహించండి. వారి లాంటి ప్రార్థనా జీవితం మాకు దయచేయండి. మా ప్రార్థన మా కుటుంబాలకు, మా ప్రార్థన మా స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి, మా ప్రార్థన అన్ని జనులకు ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభువా. అలనాడు వారిని ఎంతగానో వాడుకున్నావయ్యా. అలాంటి నీతి, యథార్థత మీరు మాకు అనుగ్రహించండి. అనేకుల కొరకు విజ్ఞాపన చేయడానికి మాకు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. అలాగే మోకరించి ప్రార్థనలో ఉందాం. విత్తబడిన వాక్యం కొరకు ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఒక ఇద్దరు క్లుప్తంగా వాక్యం కొరకు ప్రార్థించండి.